అందరికీ మరణాత చెట్టు చివరి మాట. సో శ్రద్ధగా వినాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని వాక్య సందేశంలోనికి వెళదాం. దయచేసి ఆయా స్థలాల్లో ఉన్నవారు క్లుప్తంగానే దేవుని వాక్యం అందించడానికి ఇష్టపడుతున్నాను కనుక త్వరగా దేవుని సన్నిధిలోనికి వచ్చి కూర్చోవాలని మనవి చేస్తున్నాను. సకల ఆశీర్వాదములకు కారకుడమైన మా తండ్రి, నీ దాసుడైన నన్ను నిలవబెట్టుకుని నీ బిడ్డలైన వారితో మాట్లాడను ఉద్దేశించుచున్నావు గనక, నా విమోచకుడు సజీవుడని యోబు భక్తుడు పలికినట్లుగా సర్వప్రపంచానికి మేము కూడా నీవు సజీవుడివై ఉన్నావని, నిన్ను మృతులలో బ్రతుకుచున్న వారికి ఆయన ఇక్కడ లేడు లేచి ఉన్నాడన్న సంగతిని సాక్ష్యం ఇచ్చేటువంటి సాక్షులుగా మమ్మలను బలపరుచుము, స్థిరపరచుము. మాతో మాట్లాడమని యేసు నామములు వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. దేవనామమున మీ ಎಲ್ಲರಿಗೂ కృపయు సమాధానములు కలుగునుగాక, ఆమేన్. దేవుని యొక్క వాక్యమును చదువుకుందాము. పరిశుద్ధ లేఖన భాగములోండి యోబు గ్రంథము 19వ అధ్యాయం 23వ వచనం నుండి 27వ వచనం వరకు దేవుని యొక్క మాటలను మనము చదువుకుందాం. నా మాటలు వ్రాయవలనని ప్రియులారా, నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. నా సమయం లేదు కనుక చకచక నేనే చదివి చెప్పుకుంటాను. మరి ఆర్కెస్ట్రా వారు కూర్చుని ఉంటే ఒక పల్లవి చరణం మధ్యలో పాడతా. థ్యాంక్ యూ. నేను చదువుతాను బ్రదర్. నా మాటలు వ్రాయవలనని నేను ఎంతో కోరుచూ ఉన్నాను, అవి గ్రంథములో వ్రాయబడవలనని నేను ఎంతో కోరుచూ ఉన్నాను. అవి ఇనుప పోగారుతో బండ మీద చెక్కబడి శేషముతో నింపబడి నిత్యము నిలవవలనని నేనెంతో కోరుచున్నాను. అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలిచియుండుననియు నేను ఎరుగుదును. ఇలాగున నా చర్మము చీకిపోయిన తరువాత శరీరముతోనే నేను దేవుని చూచెదను. నా మట్టుకు నేనే చూచెదను, మరి ఎవడనూ కాదు. నేనే కనులారా ఆయనను చూచెదను. నాలో నా అంతరింద్రియములు కృషించి ఉన్నవి. క్రీస్తు ప్రభునందు మిక్కిలి దేవుని పిల్లలారా, దేవుని యొక్క వాక్య గ్రంథములో వ్రాయబడినటువంటి మాటను జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే, పరిశుద్ధ లేఖన భాగంలో వ్రాయబడినటువంటి మాట భక్తుడైనటువంటి యోబు ప్రభువారి యొక్క పునరుద్ధానమును గురించినటువంటి ఒక గొప్ప సాక్ష్యాన్ని ఇక్కడ మనకు అనుగ్రహించినట్లుగా బైబిల్ చెబుతూ ఉంది. ప్రియులారా, బైబిల్ గ్రంథములో వ్రాయబడినటువంటి సంగతులన్నీ కూడా నిజము అని, అవి సత్యములని, అవి నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా జరుగుచున్నవి, జరిగినవి, జరగబోయే సంగతులను గురించి ఈ గ్రంథం మాట్లాడుతుందని సత్యాన్ని గుర్తించవలసిన వారై ఉండాలి. ప్రియులారా, దైవజనుడు దేవదాసయ్య గారు రక్షణ పద్యంలో రాస్తూ, దేవరాజ్య విషయముల్ దీనమతిని వరుసగా నేర్చుకొను వారు వాటి వశము, దానము వారి వశమౌను గాన కల్గు సుఖము భువియందు శుభము శుభము. ఈ పద్యభావం ఏమిటయా అంటే, దేవుని రాజ్యమును గురించిన విశేషాలు ఎవరైతే దీన మనస్సు కలిగి వింటారో వారికి భూమి మీద శుభము సుఖము కలుగుతుంది అని అర్థం. ఇక్కడున్న వారిలో ఎవరికైనా సరే మా ఇంట్లో శుభం జరగకూడదండి, మేము సుఖంగా ఉండకూడదండి అనేవారు ఎవరైనా ఉంటే మీ కుడి చేతిని చూపించండి ఒకసారి. మిమ్మల్ని చూడాలని ఆశపడుతున్నాను. ఎవరైనా ఉన్నారా? ప్రతి మనుష్యుడు కూడా, ఏ మతం వారైనా, ఏ జాతి వారైనా, ఏ కులం వారైనా, ఏ దేశం వారైనా, వాడు పెట్టేటువంటి పెట్టుబడి పావలా అయితే అది 100 రూపాయలు కావాలని ఉదయాన లేచి తాను నమ్మిన, తాను విశ్వసించిన దేవుని ఎదుటికి వెళ్ళి నమస్కరించి గుంజీలు తీసి లెంపలు వేసుకుని ఈరోజు నా బ్రతుకు బాగుండాలని, నా బిడ్డలు బాగుండాలని, నా కుటుంబం బాగుండాలని ఆశపడేవారే. నేనంటాను, అలా ఆశపడేవారులారా, ఈ రాత్రి చెప్పబడుతున్నటువంటి దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వింటే ఆ ఆశ, మీ అంతరంగముందున్న కోరిక దేవుడు నెరవేరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈ బైబిల్ గ్రంథములో 66 పుస్తకములు కలిగిన ఈ గ్రంథములో బైబిల్లో మరి ఒక బైబిల్ అనబడినటువంటి చిన్న గ్రంథం ఉన్నది. ఆ గ్రంథం పేరు ఏమిటి అంటే యెషయా గ్రంథము.
బైబిలులో 66 పుస్తకములలో కూడా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జనన మరణ పునరుద్ధాన ఆరోహణములు మరణ తిరిగి ఆయన మధ్యాకాశంలో వచ్చుచున్నటువంటి రెండవ రాకడను గురించిన సంగతులు విశేషముగా తెలపబడుతున్నవి. అలాగనే బైబిలులోని చిన్న బైబిలు అనబడినటువంటి ఈ యెషయా గ్రంథములో కూడా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జనన మరణ పునరుద్ధానముల గురించి, ఆయన ఆరోహణమును గురించి, ఆయన మరణ తిరిగి రానయ్యున్నటువంటి ద్వితీయాగమనమును గురించి కూడా బహు విశేషముగా ఇందు లిఖితము చేయబడినవి. ప్రియులారా, అయితే ఈ దినమందు యెషయా ప్రవక్త కంటే ముందుగానే భక్తుడైనటువంటి యోబు కూడా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జనన మరణ పునరుత్థానములను, ఆయన ఆరోహణ అవరోహణములను చూచి ఈరోజు క్రైస్తవ సంఘానికి సాక్ష్యమిస్తూ మనలను కూడా అలాగూ సాక్షులుగా ఉండాలని కోరుతున్నాడు. నమ్మిక కలిగిన వారు చప్పట్లు కూడా దేవుని స్తుతిద్దాం. నీరసంగా ఉన్నట్టున్నారు, గట్టిగా చప్పట్లు కూడా దేవుని స్తుతిద్దాం. ప్రప్రథముడ మరి కడపటివాడా, మృతుడై బ్రతికిన నిరత నివాసి, చప్పట్లు దేవుని స్తుతిద్దాం. జగదీశా శ్రీ యేసమా రక్షణకర్త, భజింతుము నిన్ను జగదీశా శ్రీ యేసమా రక్షణకర్త. శరణు శరణు మా దేవ యెహోవా, మహిమాన్విత చిర జీవనిధి. శరణు శరణు మా దేవ యెహోవా, మహిమాన్విత చిర జీవనిధి. భజింతుము నిన్ను జగదీశా శ్రీ యేసమా రక్షణకర్త. ప్రప్రథముడ మరి కడపటివాడా, మృతుడై బ్రతికిన నిరత నివాసి. ప్రప్రథముడ మరి కడపటివాడా, మృతుడై బ్రతికిన నిరత నివాసి. నీ భజనలే మా జీవాధారం, చేకొనవే మా స్తుతి గీతం. నీ భజనయే మా జీవాధారం, చేకొనవే మా స్తుతి గీతం. అందరూ పాడదాం. శరణు శరణు మా దేవ యెహోవా, శరణు శరణు మా దేవ యెహోవా, మహిమాన్విత చిర జీవనిధి. శరణు శరణు మా దేవ యెహోవా, మహిమాన్విత చిర జీవనిధి. భజింతుము నిన్ను జగదీశా శ్రీ యేసమా రక్షణకర్త. దేవునికి మహిమ కలుగును గాక. బలో యేసు మహారాజుకు. ప్రియులారా, ఆయన నిరతము నివసించేవాడని మనకంటే ముందు తరముల వారికి, మనకంటే ఉన్నటువంటి ముందు భక్తులైన వారికి, మనకంటే ముందున్నటువంటి అగ్రగణ్యులైనటువంటి విశ్వాసములో శ్రేష్ఠులైనటువంటి వారు ఈ లోకానికి ప్రకటించిన సువార్తల్లో పునరుద్ధాన సువార్త ప్రప్రదమైనది. ప్రియులారా, మరి నాకుండినటువంటి సమయాన్ని బట్టి క్లుప్తముగానే చకచకానే దేవుని వాక్యాన్ని నేను ముగించాలని ఆశపడుతూ, ఈ దినమందు భక్తుడైనటువంటి యోబు, ఈ యోబు గారు కూడా
విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహామును పోలి తన విశ్వాసాన్ని జాగ్రత్తగా కాపాడుకున్నవాడు. దేవునికి మహిమ కలుగును గాక. చాలా సందర్భాల్లో మనము ఆయా వారిని చూసి ఆయా సంగతులను నేర్చుకుంటూ ఆయా వారిలాగానే నడవడానికి ఇష్టపడుతూ ఉన్నటువంటి లోకములో ప్రస్తుతం ఉన్నాం. ఆయావారు అన్నప్పుడు ఆయావారు ఎవరో స్త్రీలకు స్త్రీలు తెలుసు, పురుషులకు పురుషులు తెలుసు. వారి నడక, వారి ప్రవర్తన, వారి మాట, వారి క్రియలను అనుసరిస్తూ జీవించుచున్నటువంటి కాలములో ఉన్న వారలారా, యేసుక్రీస్తు ప్రభు వందిన జయమే ఎల్లవారికవును, కోరిన ఎల్లవారికవును, వేడిన ఎల్లవారికవును, నమ్మిన ఎల్లవారికవును, యేసు పేరు మీ చిక్కుల పైన వేసుకొన్న జయము, వ్రాసికొన్న జయము. సద్విలాస్ అంటూ దైవజనులు ముంగమూరి దేవదాసయ్య గారు వ్రాస్తూ, జయమును గురించినటువంటి కీర్తన ఆయన వ్రాస్తూ, ఆయన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జయమును గురించి లోకానికి ప్రచురము చేసినటువంటి విశ్వాసులలో అగ్రగణ్యుడు నీ పరమ తండ్రి అయినటువంటి దైవజనుడు ఫాదర్ ఎం దేవదాసయ్య గారు. ప్రియులారా, ఈ దినమందు ఇంతమంది భక్తులు యేసుక్రీస్తు ప్రభు వారిని గురించి, ఆయన పునరుత్థానమును గురించి, క్రైస్తవ్యము బ్రతికి ఉన్నది అంటే దానికి కారణము క్రీస్తు పునరుత్థానమే కారణం. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు వారు లోకములోనికి మానవ అవతారిగా వేంచేసి ఆయన జీవించి సిలువలో మరణం పొంది సమాధి చేయబడి ఒకవేళ ఆయన అలాగనే సమాధిలో ఉంటే, ఆయన కూడా పరమాత్మలో సమాధిలో ఒక సమాధిగా అందరం సమాధికి పూజ చేసేవారమేమో. ఈ రోజున ఆ సమాధి మూయబడలేదు, ఆ సమాధి తెరవబడి ఉంది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. బలో యేసు మహారాజుకి, పునరుద్ధారుడైన దేవునికి. ప్రియులారా, ఆ సమాధి మూయబడలేదు, తెరవబడినటువంటి సమాధిని గురించి అబ్రహాము కంటే ముందుగా అబ్రహాము విశ్వాసాన్ని చూచినటువంటి ఈ యొక్క యోబు గారు యెషయా భక్తుని కంటే ముందుగా ఈ విషయాన్ని లోకానికి తాను తెలియచేస్తూ ఒక మాట చాలా గట్టిగా ఉద్ఘాటన చేస్తున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? ప్రియులారా, నా మాటలు వ్రాయవలనని నేనెంతో కోరుచూ ఉన్నాను. ఏంటయ్యా నీ మాటలు రాయాలి? ఈ రోజున వాక్యం వింటున్న వారులారా, మీలో ఎంతమంది వ్రాసుకుంటున్నారు? వ్రాసుకునే కాడకు నుండి ఎక్కడికి వచ్చేసామయ్యా అంటే వినే కాడకు వచ్చాం. వినే కాడ నుండి ఎక్కడికి వెళ్తామయ్యా అంటే మనకు తెలిసిందేగా, కాసేపు ఒక కురుకు తీద్దాం అన్నట్టు గాడికి పోతాం. నేనంటాను, మరి నేను విన్న సంగతి చెప్తున్నాను, నేను చూసింది కాదు కానీ నేను విన్నాను, నమ్ముతున్నాను. ఒకానొక సమయమందు రాజమండ్రి పట్టణంలో దైవజనుడు దేవదాసయ్య గారిని ఒక సభకు ఆయన వర్తమానికునిగా పిలిచినప్పుడు, ఆ సభకు ఆయన వర్తమానికుడిగా వెళ్ళిన తర్వాత అయ్యగారి కంటే ముందు మరొక భక్తులు మాట్లాడారు. ఆ తదుపరి ఒక చిన్న యవనస్తునికి దేవుని వాక్యం ప్రకటన చేయడానికి ఆ యవనస్తునికి సమయం ఇస్తే, ఆ యవనస్తుడు వాక్యం మాట్లాడుతూ ఉంటే అయ్యగారు గబగబా పుస్తకము, పేపరు, పెన్ను తీసుకుని వ్రాసేసుకుంటూ ఉన్నారట. అప్పటి కాలం ఉన్నటువంటి దైవజనుల యొక్క శిష్యులు అనేక మంది ఆయనను, ఇదేంటి వింతగా ఉంది, ఆ చిన్న పిల్లోడు చెప్తుంటే మన గురుగారు రాసుకోవడం ఏంటి, అసలు చాలా అవమానకరంగా ఉందని ఫీల్ అయిపోతూ ఉన్నారట. సరే, ఈ సంగతి అంతా చెప్పడం కాదు కానీ సభ అయిపోయింది. అయ్యగారు వాక్యం చెప్పారు. అయ్యగారు చెప్తే పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ దిగి వచ్చాడు. ఆ సభ అంతా కూడా దేవుని ఆత్మచేత నింపబడ్డాది. సభ ముగించబడ్డాది. ముగించగానే ఈ శిష్యులు అనబడినటువంటి మరి దైవజనులందరూ కూడా అయ్యగారి దగ్గర గుమ్ముగూడి అడగడానికి భయమే. అయినా ధైర్యం చేసి ఒక ఆయన అన్నాడు, అయ్యా, ఒక చిన్న మాట అడగాలని ఉంది. మీరు ఇందాక ఆ చిన్నబ్బాయి వాక్యం చెప్తుంటే ఏంటండి అయ్యా గబగబా రాసేసుకుంటున్నారు, మాకు తల కొట్టేసినట్టు అయిపోయింది. మీ విశ్వాసం ఏంటి? మీరు దేవుడితో స్వయంగా మాట్లాడేటువంటి అనుభవం కలిగిన వారు చిన్నబ్బాయి చెప్తుంటే వ్రాసుకుంటున్నారేంటి అని అన్నారట. అడిగితే అయ్యగారు అన్నారట, అయ్యో అబ్బాయి, మీరు ఆ చిన్న అబ్బాయిని చూశారు, ఆ అబ్బాయి దగ్గర నిలబడి ప్రభు మాట్లాడుతుంటే ఆ అబ్బాయి మాట్లాడుతున్నాడు, ప్రభు చెబుతూ ఉంటే నేను రాసుకోకుండా ఎలా ఉండగలను అన్నారట. చప్పట్లు కూడా దేవుని స్తుతించండి ఒకసారి. నిలబడిన వారు తాము కాదు, మాట్లాడేవారు కూడా తాము కాదు, నేను కాదు మాట్లాడేది, సర్వశక్తులైనటువంటి దేవుడే మాట్లాడుతూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, అందుచేతనే
ఈ రోజున యోబు భక్తుడు అంటున్నాడు, నా మాటలు వ్రాయాలని ఆశపడుతున్నాను. ఎందుకో తెలుసా? ఇవి సాధారణమైన మాటలు కాదు. ఈ మాటలు నేను చూచినటువంటి సంగతి సాధారణమైనది కాదు. నా మాటలు ఏమైనా వ్రాయబడాలి. రెండవది, నా మాట గ్రంథస్థం చేయబడాలి. గ్రంథస్థం చేయబడితే అది ఎవరు తాకనది, అది ఎప్పటికైనా స్థిరముగా ఉండేటువంటిది కనుక నేను చెప్పే ప్రతి మాట గ్రంథస్థం చేయబడాలి. మూడవది, ఇది బండ మీద ఇనుప పోగారుతో చెక్కబడాలి. నాలుగవది, దాని నిండా సీసం వేసి స్థిరముగా ఉండిపోయేటట్లు చేయాలి. ఈ మాటలు అంత బలమైనవి. చెప్పడం కూడా దేవుడిని స్తుతిద్దాం. గట్టిగా చెప్పడం కూడా దేవుడిని స్తుతిద్దాం. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుత్థానమును గురించినటువంటి బలము యోబు గారి జీవితంలో ఎంత బలముగా నాటుకున్నదో ఆ బలమంతటిని ప్రదర్శిస్తూ ఈరోజు నీ మాటలు చెబుతున్నాడు. ఏమన్నాడు తెలుసా? నా విమోచకుడు. సేడ్ విత్ మీ, నాతో చెప్పండి, నా విమోచకుడు. ఒక మాటే, నా విమోచకుడు. అయ్యగారులు మీరు ఆగండి, ఒకసారి ఈ ప్రక్క వారు చెప్పండి. ఏమా నా విమోచకుడు, నా అన్నారేంటి? గట్టిగా చెప్పాలి. మీరు విమోచించబడితే మీ నోరు పెళ్ళగించి చెప్పాలి గట్టిగా. సజీవుడు. చెప్పండి గట్టిగా, నా విమోచకుడు సజీవుడు. ఇప్పుడు ఈ ప్రక్క వారు చెప్పండి, నా విమోచకుడు సజీవుడు. క్వైర్ వారు చెప్పండి, నా విమోచకుడు. ఇట్లానండి, నా విమోచకుడు సజీవుడు. గట్టిగా చెప్పడం కూడా దేవుని స్తుతిద్దాం. ప్రియులారా, ఈ మాటకు నేను ఈ యొక్క వచనాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు శ్రమలో సుఖానుభవమును పొందిన యోబు గుర్తొచ్చాడు. ఆమేన్ చెప్పండి. ఎట్టివారినైనా ఏ స్థలమందైనా పట్టి రక్షించడానికి పాట్లుందిన ప్రభు యొక్క పునరుద్ధానమును చూసినప్పుడు శ్రమలో ఉన్న యోబట సుఖపడిపోయాడంట. అందుచేతనే గబగబా అన్నారే, అరే అరే అరే, నా మాటలు రాయండ్రా, నా మాటలు రాయాలి, నా మాటలు ఇనుప పోగారుతో చెక్కబడి దానిలో సీసం పోసి శాశ్వత కాలం లోకమంతము వరకు కూడా ఈ మాటలు ఉండాలి. ఎందుకో తెలుసా? నన్ను విమోచించిన వాడు, నిన్ను విమోచించబోయేవాడు, రేపు పుట్టబోయే వారిని విమోచించనై ఉన్నటువంటి వాడు ఎవడో తెలుసా? సజీవుడు. అందరూ చెప్పండి, నా విమోచకుడు సజీవుడు. గడియప్ప, నా విమోచకుడు సజీవుడు, నా విమోచకుడు సజీవుడు. ప్రియులారా, సజీవుడు అనే మాట ఎందుకు ఇంత గట్టిగా నొక్కి ఒక్కాణిస్తున్నానంటే, సజీవమైన దేవుడిని కలిగిన వాడే సజీవుడైన దేవుడి బిడ్డ అయి ఉంటాడు. చెప్పండి కూడా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, భక్తుడు చెబుతూ అంటున్నాడు, అయ్యా నా మాటలు ఎందుకు రాయమంటున్నా తెలుసా? ఆయనను చూశానండి, అంత శ్రమ కాస్త రెప్పపాట్లు ఎగిరిపోయింది. ఆమెను చెప్పండి. యోబు గారికి కలిగిన శ్రమ అంతా కూడా చూసి శ్రమ పడుతున్నాడు. మానవ మాతృడే కదా యోబు గారు కూడా. అన్ని శ్రమలు వచ్చినా యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకును, ఆయన నామమునకే మహిమ కలుగును గాని స్తోత్రిస్తున్నటువంటి యోబు కూడా మనస్సులో నొప్పి కలిగినప్పుడు ప్రభువారట ఆ కొంచెము పాపమైన యోబు కట్టకుండా చేయడానికి తన కుమారుడు 2000 సంవత్సరాలు 24 సంవత్సరాల క్రితం జరిగించినటువంటి ఆ చరిత్రను ఎప్పుడో 1500 సంవత్సరముల క్రితం క్రీస్తు పూర్వము యోబు గారికి మా అబ్బాయి రేపొద్దుట ఈ పని జరిగించబోతున్నాడని పుట్టిక, జనన, జీవన, శ్రమ, మరణ, శిలువ మరణ, పునరుత్థాన, ఆరోహణ, అవరోహణమును రెప్పపాట్లో చూపించాడు. గట్టిగా చెప్పడం దేవుని స్తుతిద్దాం ఒకసారి గట్టిగా. ఒక్కసారిగా క్రీస్తు ప్రభు వారి యొక్క చరిత్ర చూడగానే యోబు గారంట ఒక్కసారిగా శ్రమాంతటిని పక్కబెట్టి ప్రభువారికి పొందినటువంటి ఆ యొక్క విజయోత్సపు ఆనందముతో ఈ శ్రమ నాకు ఏమాత్రము శ్రమ కాదన్నాడు. చెప్పండి కూడా దేవుని స్తుతిద్దాం. అందుచేతనే యేసుక్రీస్తు ప్రభు పొందిన జయమును చూస్తే ఆయన పడిన శ్రమ వెనకాల ఉన్నటువంటి శ్రమను చూడడం మనము ఆయన జయమే మనకు కనబడుతుంది. హల్లెలూయా. అందుచేతనే జయము జయము అని కలవరించిన జయమే బ్రతుకెల్లా అపజయం అనే పదము. చెప్పండి అమ్మా, చెప్పమంటారా? ప్రార్థన చేసుకుందామా? నాకు ఇవ్వబడిన సమయంలో
15 నిమిషాలు ఉంది, ఇంకా 16 నిమిషాలు ఉంది. ఓకేనా, చక్కచక్కగానే చెప్పేస్తాను. ఒక ముగ్గురిని జ్ఞాపకం చేసుకుని ముగించేసుకుందాం. మన విమోచకుడైన దేవుడు సజీవుడై ఉన్నాడనేటువంటి సత్యాన్ని యోబు భక్తుడు అంత హుషారుగా, అంత పవర్ఫుల్గా, అంత ఒక్కానించి చెప్పడానికి గల కారణం ఏంటి తెలుసా? యోబు శ్రమంతా కూడా ప్రభు పునరుద్ధానం చూడంగానే శ్రమంతా కూడా సుఖంగా మారిందట. ఆమేన్ చెప్పండి. ఈ కడవరి దినాల్లో శ్రమను అనుభవించడానికి సిద్ధపడుతున్న క్రైస్తవ సంఘమా, నీ శ్రమ సుఖంగా మారాలంటే పునరుద్ధానుడైన క్రీస్తు మహిమ నీకు కనబడును గాక, పునరుద్ధానుడైన విమోచకుడు నీకు తోడయుండును గాక. ఆమేన్ చెప్పండి గట్టిగా. అందుచేతనే ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ కడవరి దినాల్లో ఒకవేళ శ్రమ నిన్ను వరించినప్పటికీ ఆ శ్రమలో సుఖంగా బ్రతకగలిగినటువంటి కెపాసిటీ ఎవరిదయ్యా అంటే విమోచకుడు సజీవుడని నమ్మి ఆ సజీవుడైన దేవుని కలిగి ఉన్నవాడిది. చప్పట్ల గట్టి కూడా దేవుడికి స్తుతిద్దాం. అందుచేతనే ప్రియమైన దేవుని పిల్లలారా, కడవరి దినాల్లో యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పునరుత్థానపు శక్తిని పొందుకొని క్రైస్తవ సంఘము బలమైన కార్యములు చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఆమేన్ చెప్పండి. క్రైస్తవ సంఘమా, ఘనకార్యములు చేయు కాలం వచ్చింది. వచ్చిందా? వస్తుందా? మరణాత. క్రైస్తవ సంఘమా, ఘనకార్యములు చేసే కాలం వచ్చింది. 2024 సంవత్సరం. ఇప్పుడు నీవు నేను ఘనకార్యం చేయబోతున్నాం. చప్పట్ల గట్టి కూడా దేవుని స్తుతించు. గట్టిగా చప్పట్లు కూడా దేవుని స్తుతించాలి. ఏంటయ్యా నువ్వు చేసే ఘనకార్యం అంటే, పునరుద్ధానుడైన క్రీస్తు నిన్ను విమోచించాడని లోకానికి చాటించబోయే రోజు మనకు అతి సమీపంలో ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుచేతనే ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన మన శ్రమ కాలమందు, ఆయన మన శ్రమలలో సజీవుడై విమోచకుడిగా మన మధ్య నివసించునుగాక. ఈ యోబు భక్తుడే ఈ మాట సాక్ష్యంగా చెబుతూ ఉంటే, యోబు భక్తుడు చెప్పినటువంటి సాక్ష్యాన్ని బట్టి నేటి కాల క్రైస్తవ సంఘం కూడా బిగ్గరగా చెప్పాలంట, నన్ను విమోచించిన వాడు మరణించలేడు, సజీవుడై ఉన్నాడని ప్రకటించాలి. ఆమేన్ చెప్పండి. ఈ రోజుకి యెరూషలేము పట్టణానికి వెళ్ళి చూడండి, సమాధి మీద మూయబడి ఉండవలసిన రాయి దొర్లించబడి ఖాళీగా ఉన్న సమాధి ఉన్నది. దానికి కారణం నా విమోచకుడు సజీవుడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. ఆయన ఇంకా జీవము కలిగిన వాడయుండి నాలో, నా మధ్య, నాతో ఉన్నాడు. ఆమేన్ చెప్పండి. నా విమోచకుడు, చెప్పండి, నా విమోచకుడు నాలో, నాతో, నా శ్రమ కాలమందు తోడై ఉన్నాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియులరా, ఇలాంటి శ్రమే ఒకానొక కాలమందు దానియేలు నెబుకద్నెజరు కాలమందు శ్రమ వచ్చింది. శ్రమ కాలమందు అక్కడ జరిగిన సంగతి దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 16 నుండి 25 వాక్యాలు చూస్తే, అక్కడ షడ్రకు, మెషక్కు, అబేద్నెగో అనేటువంటి బుడంకాయలు ఉన్నారు. ఎవరేళ్ళు? మీ అందరికి అర్థం అవడానికి చెప్పారు ఈ మాట, బుడంకాయలు అని. వీళ్ళేమీ సాధారణమైన వ్యక్తులు కాదు, రాజవంశీకులు. ఆమేన్ చెప్పండి, గట్టిగా చెప్పండి. పిల్లలే గాని రాజవంశీకులు. ప్రియులారా, రాజవంశీకులు చెరపట్టబడి తీసుకొచ్చినటువంటి వారు. దానియేలు కావచ్చు, షడ్రకు కావచ్చు, మెషక్కు కావచ్చు, అబేద్నెగో కావచ్చు. వీరి ముగ్గురు చెబుతున్న సమాధానం ఏంటి తెలుసా? ఓయ్ రాజా, నీకు మేము చెప్పాల్సిన అవసరం లేదు, నేను మీకు తిరిగి సమాధానం చెప్పవలసిన అవసరతే మాకు లేదు. ఎందుకో తెలుసా? మా విమోచకుడు సజీవుడు, మమ్మల్ని రక్షించ సమర్థుడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడు స్తుతించాడు. చదువుతారా ఒక్కసారి ఎవరైనా? దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం నుండి చదవమా. షద్రకును, మెషక్కును, అబేద్నెగోయు రాజుతో ఇలాగు చెప్పిరి, నెబుకద్నెజరు, ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇవ్వవలనన్న చింత మాకు లేదు. ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. ఆమేన్ చెప్పండి గట్టిగా ఒకసారి. గట్టిగా చెప్పండి, బాగా చెప్పండి, చెప్పండి. మా విమోచకుడు, చెప్పండి అందరూ, నా విమోచకుడు ఈ శ్రమ నుండి తప్పించి రక్షించగలిగిన సమర్థుడు. ఆమేన్. ఇలా మాట్లాడుకుని ఇంట్లో కూర్చుంటే అవ్వదు పని. మా దేవుడు మమ్మల్ని చూసుకుంటాడులే అని ఇంట్లో కూర్చుంటే అవ్వదు. ఏం చేయాలయ్యా అంటే, ఈ ముగ్గురు బిడ్డలు చేసిన పని మనమును చేతుముగాక.
ఏం చేశారో తెలుసా? ముగ్గురు కూడా దేవుని సముఖములో వీరు చెప్పిన సమాధానం, మా విమోచకుడు సజీవుడైన వాడు మమ్మల్ని రక్షింప సమర్థుడు, ఒకవేళ రక్షించినను రక్షించకపోయినను మేము సేవించుచున్న దేవుని సేవింపక మానము అని చెప్పిరి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంత ధైర్యం వీరికి ఎక్కడదయ్యా అంటే వీరు అనునిత్యము దినమునకు ముమ్మారు దేవునితో గడిపే అలవాటు కలిగిన వారైనారు. చప్పట్లు కూడా దేవుని స్తుతిద్దాం. బైబిల్ మిషన్ వారికి దైవ సన్నిధి అనుభవం కలిగిన వారైనారు. దైవ సన్నిధి అనుభవాన్ని కలిగిన వారులారా, కనీసము దినమునకు ఒక్కమారైనా సన్నిధి చేయగలిగితే నిన్ను రక్షించ సముద్రుడైన విమోచకుడు ఈరోజు నీతోనే ఉన్నాడు. ఆమేన్ చెప్పండి. దాని క్రింద వచనాలు 6వ అధ్యాయం 22వ వచనంలో కూడా నెబుకద్నెజరు గురించినటువంటి మాట మనం చూడగలుగుతాం. అయితే ఈ పై మాటలో వీరిని వేడిమి గల అగ్నిగుండములో విసిరినటువంటి సైనికులు ఆ వేడిమి మంటకు తాళలేక ఆ వేడిమికి కాలి చచ్చిరి. ఆమెన్. గట్టిగా చెప్పండి. ఆమేన్. శ్రమ పెట్టేవాడిని శ్రమ పెట్టే సన్నిధి బిడ్డలం మనం. ఆమెన్ చెప్పండి. అంటే ఆడు కొడుతుంటే మనం కూడా 4 దెబ్బలు కొడదామా? శ్రమ పెట్టే వారిని శ్రమ పెట్టడం చెప్తాను, వినండి. ఎప్పుడైనా చెప్పాను లేదా గుర్తులేదు కానీ, తల్లిదండ్రులారా మీ పిల్లలు కొడుతున్నారు అనుకోండి, వెళ్తావా స్కూల్, వెళ్తావా అని కొడుతున్నావు. ఆడు 3 దెబ్బలు వేసి 4 దెబ్బలు వేసింది 5 దెబ్బలు వేసింది గట్టిగా కొట్టేస్తావు, నీ చెయ్యి బాగా నిప్పుడుతుంది. వాడు అంటున్నాడు అనుకోండి, ఎందుకు నవ్వుతున్నావు అని మళ్ళీ కొట్టావు. ఆగు మమ్మీ, ఒకసారి ఆగు, ఇక్కడ కొట్టావు కదా, ఈసారి ఇక్కడ కొట్టుకో అన్నాడు అనుకోండి, ఏం చేస్తావు? నిన్ను కొట్టినా ఒకటే. నేను అనలేదమ్మా, ఎవరిని కొట్టినా ఒకటే. ప్రియులారా, శ్రమను శ్రమ పెట్టడం అంటే అదే. ఆమెన్ చెప్పండి. ఒకవేళ అపవాది మన మీదకు శ్రమను తెచ్చినప్పుడు దైవజనుడు మనకు అభ్యసింపజేసిన తిరస్కరణ విద్య ఆత్మ సంచార వరమును కలిగిన వారమై ఉంటే వారు మనలను శ్రమ పెట్టే కొలది క్రైస్తవ సంఘం విస్తరించుచూ ఉన్నప్పుడు వారు ఏం చేస్తారంట? నవ్వుకుంటూ బాధపడుతూ, అమ్మ వీళ్ళు ఏం చేయకూడదు. నెహ్రూ గారు అన్నాడంట ఆ మాట, క్రైస్తవ సంఘం నిద్రపోతున్న ఆడసింహాలు అంటే వాళ్ళని కదపకండి, కదిపితే వాళ్ళని ఏం చేస్తారు? విస్తరించిపోతారు. బొబ్బోనివ్వండి, వాళ్ళని అలాగే పడుకోనివ్వండి, వాళ్ళ పని ఏదో వాళ్ళు నెమ్మదిగా చేసుకోండి. వాళ్ళని గిచ్చారా? కొంతమంది చూడండి, వాళ్ళని మెదలకుండా ఉండే వాళ్ళని ఏమన్నా ఇలాగ అన్నావు అనుకోండి, ఎందుకు ఇచ్చావు, ఏంటన్నావు, ఏమనుకుంటున్నాను అని గదగదగదలా మాట్లాడేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఏం చేయకూడదు మనం. నేనంటాను, విశ్వాసములో అలాంటి భక్తి విమోచకుడు నా విమోచకుడు సజీవుడని నమ్మిన ప్రతి క్రైస్తవ బిడ్డ కలిగి ఉందముగాక. ప్రియులారా, భయంకరమైనటువంటి అగ్ని, ఏమండి, రాజేసిన అగ్ని 2 రెట్టింపుగా మంట పెట్టాడట. నేనంటాను, శ్రమలు ఉపకారం, శ్రమలే హారం, శ్రమలు ఆత్మకు శృంగారం, శ్రమల వల్లనే సకల స్వనీతి సమసిపోవునుగాన శ్రమల యందే ఆనందించుము సంతోషించుము అని రాశారు అయ్యగారు. ఈ పాటలు పాడుతూ ఉన్నాం కానీ పాడుతున్న పాటలో ఉన్న మర్మాన్ని గ్రహించలేకపోతున్నాం. శ్రమలు హారం ఎలా అవుతాయా అంటే, బంగారం పుటం వేయబడకపోతే దానికి విలువ ఎలాగ ఉండదో, క్రైస్తవుడు శ్రమ అనుభవించకపోతే క్రైస్తవ్యానికి విలువే లేదు. నమ్మితే గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. నీకు వచ్చే శ్రమ నీకు మేలే కానీ నీకు కష్టం కానే కాదు. అయ్యబాబు, ఈ పాస్టర్ గారు ఆఖరికి మనల్ని ఏది చేసేలాగా ఉన్నాడు, మొత్తానికి శ్రమలు అంటున్నాడు, పిల్లకి పెళ్లి పెట్టుకున్నా ఏమవుతుందో ఏంటో, ఈయన శ్రమలో అంటున్నాడు. నేను అంటాను, శ్రమలకు భయపడకండి. ఎందుకో తెలుసా? శ్రమ మనకు హారం. ఆమెన్ చెప్పండి, గట్టిగా చెప్పండి. అది మనం మెడలో వేసి తిరగాల్సిందే. ఆమెన్ చెప్పండి గట్టిగా. అది చూసి అమ్మ నన్ను ఒకసారి వదులు పెట్టవే, నేను వెళ్ళిపోతానని శ్రమ అనునుగాక. ఆమెన్ చెప్పండి అమ్మ. చాలామంది అది ఏంటో తెలియక, అది నాకు కూడా ఉంటే బాగుండును, అది వేసుకుని మోసేవాడికే తెలిసిద్ది ఆ శ్రమ. ఉంటే బాగుండునని మూలుక్కుంటుందంట ఒక ఆమె. ఏమందంట, దాన్ని తీసుకుని మెళ్ళ వేసుకొని ఈ మెళ్ళ తీసి ఆ మెళ్ళ వేసిందంట. అయ్యో ఎంతవరకు ఉందండి అంటే, ఇప్పుడు దాకా కావాలన్నాక మొయ్ అందంట. నాకు వద్దు బాబోయ్, వద్దంటే కుదరదు. అడిగావు గనక
మనం కూడా కొన్ని కోరికలు దేవుని దగ్గర అడిగేటప్పుడు ఏంటో తెలదు, పిచ్చ కోరికలు కోరేస్తూ ఉంటాం. దానికి ఉంద ప్రభా, మాకు లేదు నాయనా, దానికి కలరా టీవీ ఇచ్చావు నాయనా, నేను ఎన్నో సంవత్సరాల నుంచి వస్తున్నా, మాకు కలరా టీవీ లేదు. నీ కలరా తగలగడా, నీకెందుకు కలరా టీవీ? శుభ్రంగా ఇంట్లో నీ పనేది నువ్వు చూసుకుని ప్రార్థన చేసుకుని నీ పనికి నువ్వు వెళుతూ వచ్చేదానివి, అలా ఉండొచ్చుగా. దానికి ఎవరికో కలరా టీవీ ఉందంట, నీకు కలరా టీవీ లేదంట. ప్రియులారా, దేవుని సముఖమందు నీ విమోచకుడు సజీవుడని గుర్తెరిగితే సజీవుడైన దేవుని యొక్క బలమును సంపాదించుకుని ఆ బలముతో శ్రమను గెలవగలిగిన ధన్యజీవులంగా మార్చబడదుముగాక. రెండవ వ్యక్తిని పరిశుద్ధ గ్రంథంలో చూద్దాం. శ్రమలో సజీవుడుగా వారి మధ్య నుండి వారిని బలపరిచిన వాడు. ఆదికాండం 39వ అధ్యాయం 2వ వాక్యము అలాగనే 21వ వాక్యము చదువుకుందాం. యెహోవా యోసేపునకు తోడయుండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తుని ఇంట నుండెను. తన యజమానుడైన ఐగుప్తుని ఇంటే ఉన్నాడు. ఆమెన్ చెప్పండి. యోసేపు అమ్మబడ్డాడు, గుంటలో తోయబడ్డాడు, కొట్టబడ్డాడు, నెట్టబడ్డాడు. మీకు సంగతి తెలుసా? యోసేపు చిన్నతనము నుంచి శ్రమలో సుఖానుభవమును చూచునోడే. ఆమెను చెప్పండి. ఎప్పటి నుంచి? అందరూ తిట్టేశారంట. వెళ్ళారు పెద్ద గొప్పగా వచ్చాడు. ఏంట్రా మేము అందరం మీకు లే అనేవారంట. ఈ అబ్బాయి ఏం చేసాడు? ప్రభా, తండ్రి, నాయన, మా అన్నయ్యలకు తెలియట్లేదు నాయన, నువ్వు చూపించిన దర్శనాన్ని చూపిస్తే ఇలాగంటున్నారండి నాయన. నేటికాల క్రైస్తవుల్లో చాలామంది క్రైస్తవులు ఇంతే. అబ్బో నీగా ఇలా నువ్వు పెద్ద ప్రార్థన అంట. నేనంటాను, లోకానికి తెలియదు ఈ యోసేపు ప్రభువుడు అందరికి అన్నం పెడతాడని. ఆమెం చెప్పండి. శ్రమను అనుభవించడానికి సిద్ధపడి ఉన్న దేవుని సంఘమా, రేపు ప్రపంచానికి భూలోకమంతటికి ఇండియా సువార్త పోవుటకి ఇండియా ప్రధానము అని దైవజనులు రాసిన ప్రవచనం నెరవేరబోతుంది కనుక ఈ సమయమందు ఆ ప్రధాన కేంద్రమైన ఇండియా దేశంలో ఉన్న ప్రతి భారతీయ పౌరుడమైన మనము పైలోకము నుండి వచ్చిన బైబిల్ మిషన్ ఎత్తి చూపించి లోకమంతటికి సువార్త ప్రకటించడానికి, సజీవుడైన దేవుని ఎత్తి చూపించడానికి బాధ్యతను వహించుదుముగాక. శ్రమలో చిన్న సమయం నుండి శ్రమలో సుఖానుభవమును చూచినటువంటి యోసేపును చూస్తే, యోసేపు అమ్మబడి ఎవరింటికి వచ్చాడు? ఐగుప్తుని ఇంట్లోకి వచ్చాడు. ఐగుప్తుని ఇంట్లో ఏమైనా సుఖం ఉందా అంటే అక్కడ సుఖం లేదు. సుఖం లేనప్పుడు బోన్లో వేశారు. బోన్లో సుఖం ఉందా? అక్కడ సుఖం లేదు అని మనం అనుకుంటున్నాం. అన్నింటిలోనూ సుఖాన్ని వెతకగలిగినటువంటి వాడు యోసేపు, మన బ్రదరు. చప్పట్లు కూడా దేవుని స్తుతించండి. శ్రమలో సుఖాన్ని వెతుక్కుందుముగాక. ప్రతి క్రైస్తవుడు శ్రమను అనుభవించే సమయమందు దేవునితో సుఖానుభవమును కలిగి ఉందుముగాక. అలాగనే ప్రియమైన దేవుని పిల్లలారా, యోబు గ్రంథంలో వ్రాయబడిన మాటను బట్టి యోబు గారు తన యొక్క శ్రమను ఎలాగైతే ప్రభువారి యొక్క శ్రమను చూసి సుఖానుభవం పొందాడు, దానియేలు, షద్రకు, మెషకు, అబేద్నెగోలు ఎలాగైతే శ్రమలో సుఖానుభవం పొందారో, అలాగనే యోసేపు తన శ్రమ కాలం ముందు ఎలాగూ సుఖానుభవం పొందాడో, చివరగా మనందరికీ హీరో, ప్రపంచానికి దేవుని సువార్తను అగ్రగణ్యుడిగా ప్రచురం చేసినటువంటి అపోస్తులుడైన పౌలు కూడా శ్రమలో సుఖానుభవం పొందినవాడే. తిమోతికు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 12వ వాక్యం. తిమోతి పత్రిక 2వ పత్రిక 1వ అధ్యాయం 12వ వాక్యం చెప్పబడుతుంది. పూర్వము నేను దూషకుడును, హింసకుడును, హానికరుడునైనా నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన ప్రభువైన క్రీస్తు యేసుకు, మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు, క్రీస్తు యేసునకు కృతజ్ఞుడనై ఉన్నాను. హల్లెలూయా. ప్రియులారా, ఒకనాడు హింసకుడు, దోషకుడే. ఈయన కూడా రెప్పపాటులోనే వృత్తాంతం అంతా కనబడ్డది. దమస్కు ప్రాంతం గుండా క్రైస్తవుని హింసపడడానికి వెళ్తున్నప్పుడు ఒక్క వెలుగులోనే ప్రభువారు అంతా చూపించేశారట. దైవజనులు రాశారు కదా, రేపు అవి నీకు సినిమాగా చూపిస్తాను అంటే, సినిమాకి వెళ్ళమని కాదమ్మా, మరణాత అయ్యగారు చెప్పారండి, సినిమా అన్నాడు కదా అందుకని పోయాం అనకండే. రేపొద్దున చరిత్ర అంతా నీ కంటికి కట్టినట్లుగా చూపిస్తావు. నాకు తెలియదండి బాబు, నేను అసలు ఎప్పుడు అనలేదండి అంటే, అప్పుడు నీ చరిత్ర అలా సినిమాగా చూపిస్తే, ప్రభువా నేనేలాగున్నాను అనుకుంటున్నాను, నేనే కాదు నువ్వు ఇక్కడ దాక్కోవచ్చు, అక్కడ దాక్కోలేవు దేవుడి దగ్గర.
అపోస్తలుడైన పౌలే సౌలుగా ఉన్నప్పుడు రెప్పపాటులో ఆ మహిమ దర్శనాన్ని చూశాడు గనక, నా విమోచకుడు సజీవుడని నమ్మాడు గనక ఆయనను బట్టి ఈ రోజున ఏమంటున్నాడు తెలుసా? ఆయన నన్ను ఎన్నుకున్నందుకు నేను కృతజ్ఞుడను. ఆయన కొరకు నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, ఒకవేళ చావైనా అది నాకు లాభమే అనే అంతస్తులోనికి వెళ్ళాడు. ఎందుకో తెలుసా? అందరినీ బ్రతికించిన విమోచకుడు సజీవుడైన దేవుడు ఈరోజు మనందరికి ఒక గొప్ప ప్రామిస్ చేస్తున్నాడు. ఏంటో తెలుసా? సజీవుడైన దేవుని ఆరాధించు దేవుని పిల్లలారా, ఆయన సజీవుడై ఉన్నప్పుడు పునరుద్ధానములో ఉన్న శక్తి, పునరుద్ధానములో బలము వేటిని జయించిందో నమ్మినా నీ కట్టి చేయము, కోరుకున్నా నీ కట్టి చేయము, వేడుకున్నా అట్టి చేయము, జయమని కలవరించినా కూడా అలాంటి జయమును మీకు అనుగ్రహిస్తాడు కనుక మన విమోచకుడు మృతుడు కాదు, సజీవుడై ఉన్నాడు. సజీవుడైన దేవుని ఆరాధించి మనము ఆ పునరుద్ధాన బలముతో రేపు రాబోచున్న శ్రమకాలమందు బలవంతులమై దేవుని కొరకు నిలబడి ప్రపంచమంతటికి ఆయన పునరుద్ధాన వార్త ప్రకటించు వీరులు మొగుదుముగాక. ప్రార్థన చేసుకుందాం. సకలాశీర్వాదములకు కారకుడవైన మా తండ్రి, నీ గణనామమునకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొనిచున్నాం ప్రభువా. ఈ రాత్రికాల సమయమందు కొద్ది సమయం నీ మాటలను మేము ధ్యానించడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప కృప కొరకే వందనాలు. యోబు గారు ఆతురతలో కనబడుచున్న నీ సజీవమైనటువంటి బలము ఎట్టిదో, ఆ బలములో ప్రభువా లోకమంతటిని నువ్వు సంపాద్యం చేసి లోకమంతటిలో నీ జీవపు బలమును నింపి రాబో శ్రమలలో ఎదురెళ్ళి శ్రమలను జయించి, శ్రమలను సహించి, శ్రమలను శ్రమ పెట్టగలిగిన ఈ వీరులు వలె మమ్మల్ని సిద్ధపరచుమని, అలాగున సిద్ధపడుటకు మాకు మాదిరిగా, విమోచడుగా మాకు మాదిరి చూపించిన పునరుద్ధానుడైన యేసు నామములు వేడుకొనిచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇటు శ్రేష్టమైన సమయం నాకు ఇచ్చిన త్రైక దేవునికి, నన్ను ప్రేమతో మరి యొక్క సభలకు ఆహ్వానించినటువంటి మరి బైబిల్ మిషన్ అమలాపురం మరి రెవరెండ్ సత్యప్రసాదయ్య గారికి, అలాగనే వారి తండ్రి గారికి, తల్లి గారికి, అలాగనే సత్యప్రసాద్ అమ్మగారికి, బిడ్డలకు నా రెండు హృదయపూర్వకమైనటువంటి వందన మరణాతులు, అలాగనే బైబిల్ మిషన్ అధికారులు, నాకు ముందు మాట్లాడినటువంటి వైస్ ప్రెసిడెంట్ అయ్య గారికి, అలాగనే శరత్ అయ్య గారికి, అలాగనే మనందరి అధినేత హృదయ నేత రెవరెండ్ డాక్టర్ జె శామ్యూల్ కిరణ్ అయ్య గారికి, మరి కుటుంబమునకు నా రెండు హృదయపూర్వకమైన వందన మరణాతులు తెలియజేస్తున్నాను. ఇంతవరకు ఓపికతో నా విమోచకుడు సజీవుడని సాక్ష్యం ఇచ్చిన మీ అందరికీ మరణాత.